హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలి, ప్లెయిన్ బ్లౌజ్ అండి. చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. హాఫ్ అన్ అవర్లో. కొత్త వారైనా సరే అండి, నేను చూపించే విధంగా స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యాలంటే మీరు ఫస్ట్ టైమే మీ బ్లౌజు చాలా క్లియర్గా కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. నేను చూపించే ప్రాసెస్ చూడండి. ఈ విధంగా ఫస్ట్ అయితే మనం స్టెప్ బై స్టెప్ చేసుకుందాము. ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ తీసుకొని చూడండి, ఈ విధంగా ఇక్కడ అంచులు ఉన్నాయండి. నడుం పీస్ వేసుకోవాలి కదా, నడుం పట్టి. దానికి నేను 1.5 ఇంచ్ తీసుకున్నానండి గ్యాప్. 1.5 ఇంచ్ చూడండి వెడల్పు అనేది. అక్కడ అంచులు ఉన్నాయి చివరన. ఆ చివరన అంచులు ఉన్నాయి కాబట్టి మనం మడత అవసరం లేదు. నా క్లాత్ అయితే సరిపోలేదు నడుం పట్టికి. కరెక్ట్గా లెంత్ ఒక 5 ఇంచుల వరకు జాయింట్ వేసుకుంటున్నాను. ఇలా చూడండి, ఈ విధంగా జాయింట్ వేసుకున్న తర్వాత మనకు లెంత్ అయితే పెరిగింది. తర్వాత నేను బ్యాక్ పార్ట్ అనేది ఓపెన్ చేసేసుకొని జాయింట్ చేసుకుందాం. ఒక 1/2 ఇంచ్ లోపలికి ఈ విధంగా నేను పెట్టే విధంగా చూపించే విధంగా లోపలికి జాయింట్ వేసుకుందాము. చూడండి, 1/2 ఇంచ్ ఈ విధంగా జాయింట్ చేసుకుందాము. కొత్త వైర్ అయితే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. చాలా ఈజీగా మీరు ప్లెయిన్ బ్లౌజ్ అనేది కుట్టి నేర్చుకుంటారండి. ఈజీగా నేర్చుకొని కుట్టుకొని వేసుకుంటారు. ఈ ప్రాసెస్ చాలా ఈజీ అండి. ఈ విధంగా నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను కదా. దేని తర్వాత ఏ పార్ట్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తున్నాను. ఇక్కడ నేను పైవైపు తిప్పుకొని పై కుట్టు వేసుకుంటున్నాను. ఆ పట్టీని పైవైపు తిప్పేసిన తర్వాత పై కుట్టు వేసుకొని కరెక్ట్ లెంత్ చూసుకున్నానండి. ఇప్పుడు మనము సెంటర్ పాయింట్ చూసుకొని కరెక్ట్గా బ్యాక్ డాట్స్ వేసుకుంటామండి. బ్యాక్ పార్ట్స్కి డాట్స్ ఉన్నాయి కదా, ఆ డాట్స్ అనేది సెంటర్లో చూసుకోవాలి. షోల్డర్కి స్ట్రైట్గా ఈ విధంగా ఇక్కడ నేను మార్జిన్ వేస్తున్నాను కదా, ఈ విధంగా డాట్స్ వేసుకోవాలి. ఆ డాట్స్ అనేది లెంత్ మీరు మార్జిన్ చూసుకోవచ్చండి. ఒకసారి మీ దగ్గర ఆది బ్లౌజ్ ఉంటే అక్కడ ఎంతవరకు లెంత్లో మార్జిన్ ఆ డాట్ వేస్తున్నారు లెంత్ వేసుకొని చూసుకొని ఒకసారి డాట్ అయితే చూసుకోండి. ఇక్కడ 3 వచ్చేసింది. 3 దగ్గర నేను 2 వైపులా మార్క్ చేసుకున్నాను. ఇలా పట్టుకొని చూడండి, ఒక 1/2 ఇంచ్ వరకు మనం మూలగా పైన సన్నగా వచ్చేటట్టు వేసుకోవాలి. ఈ విధంగా నెక్స్ట్ సైడ్ కూడా రెండో సైడ్ కూడా ఈ విధంగా వేసేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ స్టార్ట్ చేసుకొని తర్వాత పైకి వచ్చేసరికి మూలగా వచ్చేయాలండి. ఇలా చూడండి, క్లియర్గా నీట్గా 2 కరెక్ట్ ప్లేస్లో వేసుకున్నాను. ఇప్పుడు పట్టీ వేసుకున్నాను, తర్వాత డాట్స్ వేసుకున్నాం కదా. ఫ్రంట్ పార్ట్ తీసుకుందాము. బ్యాక్ పార్ట్ అయితే చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనది ఫ్రంట్ పార్ట్స్ డాట్స్ వేసుకుందామండి. ఇలా 2 భాగాలు పైన పెట్టుకున్నాం కదా. దీన్ని మనం ఉక్స్ పట్టీ వైపు చూసుకుంటున్నాను. చూడండి, ఈ లెంత్ గ్యాప్ చూపిస్తున్నాను కదా నేను. ఉక్స్ పట్టీ దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 2.5 ఉందండి. ఆ లెంత్ అనేది కూడా పొడవు కూడా డాట్ పొడవు కూడా 2.5 ఉంది. చూడండి, ఒక 1/2 ఇంచ్ నేను వదులుకున్న తర్వాత ఒక 2.5 అక్కడి నుంచి అక్కడి వరకు చూపించాను కదా. 2.5 కరెక్ట్గా 2.5 ప్లేస్లో మార్జిన్ వేశాను. ఇప్పుడు షేప్ డాట్ లెంత్ ఇంకా వెడల్పు అనేది మార్జిన్ చూస్తున్నాను. 1.5 ఉంది. 1.5 కలిపేసి 2 సైడ్స్న 2.5 వచ్చేసింది. అక్కడి నుంచి 2.5 మార్జిన్ చేశాను ఇలా. ఇప్పుడు షేప్కి కరెక్ట్గా మార్జిన్ వేసుకోవాలి. ఇలా ఈ విధంగా చూస్తున్నారు కదా. ఆ లెంత్ 2.5 అండి. షేప్ మెజర్ చేసి ఇలా ఈ విధంగా నేను డాట్ పెట్టుకున్నాను. టక్స్ పెట్టుకోవాలి 2 వైపులా. ఒకేసారి 2 పార్ట్స్కి డాట్స్ వేసేసుకున్నాను. తర్వాత కింద పార్ట్కి కూడా షేప్ కూడా నేను షేప్ అనేది వేసుకున్నాను. 2 ఓపెన్ చేసేసాను. చూడండి, ఈ విధంగా మనం 2 డాట్స్ కలుపుతూ చూస్తున్నారు కదా. క్రాస్గా వేసుకోకూడదు, ఒకదాని వైపు వేసుకొని సెంటర్ పాయింట్ చూసుకోవాలండి. ఇలా షోల్డర్స్ని మనం వీగా క్రాస్గా వచ్చేయాలండి. కింద నుంచి వెడల్పుగా పైకి వచ్చేసరికి మూలగా వచ్చేయాలి. రౌండ్గా తిరగకూడదు. రౌండ్ తిరిగితే ఏముందంటే బుడుపులాగా వస్తుందండి. సెంటర్లో అలా రాకుండా వీగా చూడండి, ఇలా క్రాస్గా వచ్చేయాలి. స్ట్రైట్ ఒకటే మార్జిన్ రైట్గా నీట్గా వచ్చేయాలి. చూడండి, ఈ విధంగా కింద డాట్ లెంత్ కరెక్ట్గా సరిపోయింది. మనం సైడ్ డాట్ కూడా చూడండి, దీనికి కొంచెం క్రాస్గా ఈ విధంగా క్లాత్ పెట్టే విధానం చూసారు కదా. కొంచెం గమనించి చూడండి. ఈ డాట్స్ టెక్నిక్ చాలా క్లియర్గా వేసుకోవచ్చండి. నీట్గా 1.5 ఇంచ్ గ్యాప్ చూసుకున్నాను నేను. చూడండి, ఈ విధంగా 1.5 ఇంచ్ గ్యాప్ సైడ్ డాట్కి కింద డాట్కి 1.5, పైన డాట్ కూడా చూడండి 1.5 గ్యాప్ ఉండాలి. ఈ మూడిటికి 1.5 ఇంచ్ గ్యాప్ ఉండాలండి. నేను ఇప్పుడు ఆర్మ్స్ దగ్గర డాట్ వేస్తున్నాను. పై వైపు ఉండే డాట్ చూడండి, ఈ విధంగా ఆర్మ్స్ దగ్గర ఫోల్డింగ్ చేశాను. క్రాస్గా ఒక 1/2 ఇంచ్ డాట్ వేసుకుంటున్నాను. ఇక్కడ కూడా అదే అండి, స్ట్రెయిట్గా మార్జిన్ లోపలికి
మూలగా వచ్చేయాలి, సైడ్కి వెళ్ళకూడదు. సైడ్కి వెళ్ళిందంటే బుడిపిలాగా వచ్చేస్తుందండి. డాట్స్ చూసారా ఎంత క్లియర్గా రెక్టాంగిల్ షేప్లో వచ్చేసాయి కదా. ఆ 3 డాట్స్కి మెజర్మెంట్ వచ్చేసి 1.5 గ్యాప్ ఉండాలండి. మనం బ్లౌజ్ కూడా చూసుకుందాం ఒకసారి. ఈ విధంగా గ్యాప్ వచ్చేయాలి. చూసారా నీట్గా మనం డాట్స్ అనేది కరెక్ట్గా మెజర్ చేసుకున్నాము. నెక్స్ట్ పార్ట్ కూడా ఇలా ఈ విధంగానే ఈ ప్రాసెస్గానే చేసుకోవాలి. చూడండి కింద డాట్ కూడా నేను అదే లెంత్లో వేసేసుకున్నాను. తర్వాత సైడ్ డాట్ కూడా అదే ప్రాసెస్లో ఇలా క్రాస్గా పెట్టి 1.5 ఇంచ్ గ్యాప్ చూసుకొని మార్జిన్ వేసుకొని చూసుకోవాలండి. సైడ్ డాట్ కూడా వేసేసాను. తర్వాత పై డాట్ ఆర్మ్స్ దగ్గర డాట్ వచ్చేసి 2.5 లెంత్ గ్యాప్ చూసుకోవచ్చు. లేకపోతే అదిగోండి అక్కడ డాట్ దగ్గర నుంచి 2.5 ఈ విధంగా క్రాస్గా ఇలా స్ట్రైట్గా వచ్చేయాలి. మార్జిన్ క్రాస్గా ఇలా ఫ్రంట్ పార్ట్స్ డాట్స్ అనేది షేప్ డాట్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నాము. రెడీ అయిపోయాయండి. నెక్స్ట్ వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ డాట్స్ వేసుకున్నాము. తర్వాత అనేది షేప్ బెల్ట్ అనేది ప్రిపేర్ చేసుకుందాము. షేప్ బెల్ట్ అనేది చూడండి నాకు ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసింది కాబట్టి నేను షేప్ బెల్ట్ అనేది ఫినిషింగ్ క్లియర్గా నీట్గా చేసుకోవచ్చు. ఎలా అంటే 2 సైడ్స్ వచ్చేసి నేను బ్లౌజ్ పీస్ కవర్ చేసేస్తున్నాను. లోపల వైపు అయితే ప్యాంట్ పీస్ వేసేస్తున్నాను. ఇలా స్టిఫ్ కొంచెం లావుగా మందంగా ఉండే క్లాత్ ప్యాంట్ పీస్ ఒకటి తీసుకుంటున్నాను. తర్వాత నేను పైన మన ఎక్స్ట్రా పీస్ ఒకటి వేసుకున్నాను. తర్వాత కరెక్ట్గా కట్ చేసుకున్నాం కదా షేప్ బెల్ట్ అనేది పైన పెట్టుకున్నాను. లాస్ట్లో మనకు ఎక్స్ట్రా పీస్ ప్యాంట్ పీస్ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా కుట్టుకుని ఒక పార్టే నేను లోపల వైపు టర్న్ చేసేస్తున్నానండి. ఈ విధంగా చూడండి ఆ ప్యాంట్ పీస్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఇలా చూడండి పైన లోపల వైపు 2 సైడ్స్ మనకి బ్లౌజ్ పీస్ నీట్గా ఫినిషింగ్ వచ్చేస్తాయి. మనం ఈ విధంగా ఎప్పుడు చేసుకోవాలంటే క్లాత్ ఎక్స్ట్రా మనకి మిగిలింది అన్నప్పుడే 2 సైడ్స్ నీట్గా ఫినిషింగ్ వస్తాయండి. లేకపోతే 80 సెంటీమీటర్స్ అయితే కనుక మనకి ఈ పీస్ ఎక్స్ట్రా రాదు. లోపల వైపు ప్యాంట్ పీస్ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. ఇలా నీట్గా ఫినిషింగ్ చేసుకున్నాము. చూడండి పై వైపు లోపల వైపు 2 మన బ్లౌజ్ పీస్ అనేది నీట్గా ఫినిషింగ్ అయిపోతుంది. మన ప్యాంట్ పీస్ అనేది లోపలికి వెళ్ళిపోతుందండి. చూసారా ఈ విధంగా ఇలా 2 చేసుకున్న తర్వాత 2 ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకి ఈ స్టెప్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇవి పక్కన పెట్టేసుకొని చూడండి ఇవి డాట్స్ పెట్టుకుంటే ఈజీగా మనం ఫ్రంట్ పార్ట్స్కి ఎక్కడ జాయిన్ చేసుకోవాలి చూసుకోవచ్చు. ఇవి పక్కన పెట్టేసి నేను హ్యాండ్స్ ప్రిపేర్ చేసుకుంటాను. హ్యాండ్స్ చూసారు కదా కొంచెం నేను ఫస్ట్లోనే పేపర్ కటింగ్లోనే క్రాస్ తీసేస్తున్నాము. ఇంకొంచెం నేను క్రాస్ ఒక 1/4 ఇంచ్ తీసేసాను. తర్వాత 2 ఓపెన్ చేసేసి ఇక్కడ చూసారా క్రాస్ ఉంది, ఈజీగా మీకు క్లియర్గా కనిపిస్తుంది. క్రాస్ ఉంది వచ్చేసి 2 సైడ్స్కి ఇలా ఓపెన్ చేసుకొని రైట్ లెఫ్ట్ హ్యాండ్ 2 చూసుకోవాలి. ఇలా ఈ విధంగా ఇలా రైట్ లెఫ్ట్ 2 సైడ్స్ ఇలా రావాలి. ఆ క్రాస్ ఉండేది కొంచెం లోపలికి వైపులా రావాలి. ఇలా 1/4 ఇంచ్ మడుచుకొని ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత మనము హెమ్మింగ్ కొరకు ఇలా పట్టి ఫోల్డ్ చేసి అలా రఫ్ చేసేసి వదిలేస్తున్నానండి. నేను కుట్టు అయితే వేయట్లేదు. చూడండి ఈ విధంగా రఫ్ చేసి వేసేసుకుంటే ఆ క్లాత్ అనేది ప్లెయిన్ బ్లౌజ్ కదా అలా ఉండిపోతుందండి. మనం కుట్టక్కర్లేదు. అక్కడ హెమ్మింగ్ చేసుకోవడానికి నేను అలా వదిలేస్తున్నాను. చూడండి ఈ విధంగా 2 హ్యాండ్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ని కూడా కొంచెం లోపలికి వేసుకొని ఇదే ప్రాసెస్లో ఇందాక నేను చేశాను కదా అదే ప్రాసెస్లో ఇలా చేసేసుకున్న తర్వాత ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్కి షేప్ బెల్ట్ అనేది ఎలా జాయిన్ చేసుకోవాలో చూసుకుందామండి. ఒకసారి చూడండి హ్యాండ్స్ చేసుకున్నాం కదా. తర్వాత ఫ్రంట్ పార్ట్స్కి అనేది షేప్ బెల్ట్ ఇలా క్రాస్గా కొంచెం క్లాత్ తులుకొని ఇలా చూపిస్తున్నాను కదా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా కొంచెం లాగకుండా క్లాత్ని క్రాస్ అండి అది లాగకూడదు. ఇలా కుట్టు కరెక్ట్గా సరిపోయిన తర్వాత డబల్ కుట్టు వేసుకోవాలి. బ్యాక్ సైడ్ తిప్పుకొని ఇలా షేప్ డాట్ ఉంది కదా అలా ఫోల్డింగ్ చేసుకోవాలండి. కొంచెం మొత్తం అయితే దానికి జాయింట్ అవ్వకూడదు. ఇలా రౌండ్కి కొంచెం ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనం పై కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా
డబల్ కుట్టు వేసుకోవాలి. డబల్ కుట్టు వేసుకున్న తర్వాత పైన ఒక కుట్టు వేసుకోవాలండి. ఫినిషింగ్ వరకు నీట్గా పై కుట్టు వేసుకోవాలి. పై వైపు వేసుకోవాలండి, షేప్ పట్టి వైపు వేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అదే ప్రాసెస్లో చేసేసుకుందాము. నెక్స్ట్ పార్ట్ కూడా మనమైతే ఫస్ట్ ఉక్స్ పట్టి నుంచి స్టార్టింగ్ నుంచి మెడ దగ్గర నుంచి పెట్టాం కదా, ఇదైతే ఆర్మ్స్ దగ్గర నుంచి జాయింట్ చేయాలి. ఒకటి ఇటు సైడ్ అయితే ఒకటి ఆపోజిట్ సైడ్ జాయింట్ వస్తుందండి. ఇలా షేప్ డాట్ అనేది చూడండి కింద వైపులో ఇలా ఫోల్డింగ్ చేసేస్తున్నాను నేను. ఈ విధంగా మొత్తం అయితే ఆ షేప్ పట్టి లోపలికి జాయింట్ అవ్వకూడదు. మనం ఫోల్డింగ్ చేసేస్తే అది పై వైపు ఉండిపోతుంది. చూసారు కదా, ఇలా కరెక్ట్గా నీట్గా జాయింట్ అయిన తర్వాత చూసుకొని ఒకసారి ఇలా ఈ పట్టి కూడా వదిలేయాలి. ఇలా డాట్ కూడా వదిలేయాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత డబల్ కుట్ అనేది వేసేసుకోవాలండి నీట్గా. తర్వాత పై కుట్టు సేమ్ ఇందాక ప్రాసెస్లోనే చేసుకోవాలి. ఈ పార్ట్ కూడా ఈజీగా ఇలా రెండు చేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు దానికి ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే షేప్ బెడ్ దగ్గర నుంచి కింద నుంచి కాజా పట్టి వేసుకోవాలి. ఈ విధంగా వెడల్పుగా ఒక 2.5-3 ఇంచుల క్లాత్ తీసుకున్నాను. దాన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాను అండి. ఇప్పుడైతే కింద నుంచి పై వైపుకి పెడుతున్నాను. ఈ విధంగా మడిచి కొంచెం మడత వేసుకొని చూడండి, తర్వాత ఓపెన్ చేసేసి ఇలా బ్యాక్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా బ్యాక్ ఫోల్డింగ్ చేసుకొని పై కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు కాజా పట్టి అంటే సేమ్ ఇదే ప్రాసెస్లో వస్తుంది. ఇలా వెనక వైపు నుంచి కాకుండా పై వైపు నుంచి మనం కుట్టి ఈ విధంగా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సెంటర్లో ఒక కుట్టు రావాలండి. ఈ విధంగా మనం కాజా పట్టి వేయాలి కదా, ఈ విధంగా కాజా పట్టి ప్రిపేర్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఉక్స్ పట్టి కూడా ప్రిపేర్ చేసుకున్నాము. రైట్ వైపు కాజా పట్టి వచ్చేసింది కదా, మనము లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి అనేది ప్రిపేర్ చేద్దాం. చూడండి, లెంత్ తీసుకున్నాను. వెడల్పు వచ్చేసి ఒక 2.5 ఇంచ్ వెడల్పు తీసుకున్నాను. ఇలా సెంటర్లో ఈ క్లాత్ తీసుకున్న తర్వాత చూడండి 2.5-3 ఇంచెస్ ఉన్నాయి. ఇలా సెంటర్లో ఫోల్డింగ్ చేస్తున్నాండి క్లాత్ని. ఇదిగోండి ఈ విధంగా చూడండి, ఈ విధంగా సెంటర్లో ఫోల్డింగ్ చేసుకొని నేను పై వైపు నుంచి పెడుతున్నాను. ఇందాక గమనించారా, కాజా పట్టీకి కింద నుంచి పై వైపు వేసుకున్నాము. ఇప్పుడు పై నుంచి ఉక్స్ పట్టీకి కింద వరకు స్ట్రైట్గా కుట్టుకొని కొంచెం క్లాత్ ఉంచుకొని కింద ఫోల్డింగ్ చేసుకున్నాను. ఇందాక గమనించారా, కింద నుంచి ఫోల్డింగ్ చేసుకొని పై వైపు కుట్టుకున్నాము. ఇప్పుడు ఉక్స్ పట్టీకి వచ్చేసి పైనుంచి ఫోల్డింగ్ చేసుకొని తిప్పి పై కుట్టు వేసుకున్నాను. ఇందాక వాటికి పై కుట్టు లేదండి, డైరెక్ట్గా ఫోల్డింగ్ చేసేసాను. దీన్ని తిప్పి పై కుట్టు వేసి ఆ క్లాత్ని పూర్తిగా టర్న్ చేసేసానండి. టర్న్ చేసేసి పై కుట్టు వేస్తున్నాను. అదైతే హాఫ్గా ఫోల్డింగ్ చేశాను. ఇది అలా కాకుండా ఉక్స్ పట్టీకి లోపల వైపు తిప్పేశానండి, పూర్తిగా టర్న్ చేసేసాను. ఇప్పుడు కొంచెం షేప్ అనేది చూసుకొని నెక్ దగ్గర ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చిందండి. రెండు లెంత్ చూసుకోవాలి. ఇలా ఈ విధంగా పెట్టుకొని రెండు సమానంగా వచ్చాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొంచెం క్రాస్ వస్తే తీసేసేయాలండి. నెక్ కరెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు మనకు కావాల్సిన లెంత్ కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు రెండు షోల్డర్స్ జాయింట్ చేసుకుందాం. ఈ విధంగా షోల్డర్ అనేది బ్యాక్ పెట్టుకొని ఫ్రంట్ పార్ట్స్ ఇలా బ్యాక్ సైడ్ పెట్టుకొని ఇలా షోల్డర్స్ అనేది 2 సార్లుగా రబ్ చేసేసుకోవాలండి. ఈ విధంగా రెండు షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. చూడండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్, మీకు క్లియర్గా అర్థం కాదండి. వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే ప్లెయిన్ బ్లౌజ్ అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి. కొత్త వారైనా సరే మీరు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఫస్ట్ టైమే మీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి వేసుకోవచ్చండి. స్టెప్ బై స్టెప్ నేను క్లియర్గా చూపిస్తున్నాను కదా. ఇదిగోండి, ఇప్పుడు మనం షోల్డర్ జాయిన్ చేసేసాము. నేను క్రాస్ తీసుకున్నాను కదా హ్యాండ్కి, అది వచ్చేసి ఫ్రంట్ సైడ్ రావాలండి, ఫ్రంట్ పార్ట్ సైడ్ రావాలి. ఆ క్రాస్ తీసుకున్న పీస్ వచ్చేసి చూడండి, నేను కరెక్ట్గా షోల్డర్ వైపు చూసుకున్నాను. అక్కడ కదలకుండా చూడండి ఈ విధంగా పై వైపు వేసేసుకోవాలి. ఇలా వెనక తిప్పి లోపల వైపు పెట్టుకున్న తర్వాత మనం సెంటర్లో కరెక్ట్గా ఈ డాట్ పిన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఆర్మ్స్ ఎలా జాయిన్ చేయాలో ఒకసారి క్లియర్గా చూడండి.
హ్యాండ్ తీసుకొని ఆర్మ్స్ దగ్గర కరెక్ట్గా ఎలా జాయిన్ చేయాలో చూడండి. హ్యాండ్స్ పార్ట్ నేను ఆర్మ్స్ పార్ట్ రెండు కరెక్ట్గా డాట్కి డాట్ చూడండి. హ్యాండ్స్ డాట్ వచ్చేసి ఆర్మ్స్ డాట్ రెండు కరెక్ట్గా ఈక్వల్గా ఒకే చోట వచ్చాయి. నేనైతే ఎలా సర్దుకుంటూ కుట్టుకుంటున్నానో అదే విధంగా మీరు నేను చూపించే విధంగానే మడత రాకుండా, ఎక్కడ మడత అనేది రాకూడదండి మడత రాకూడదు. అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ని కొంచెం లాగకుండా, ఎక్స్పాండ్ అవుతుందండి, క్లాత్ని లాగకూడదు. కొంచెం వదులుకుంటూ మీరు మడత లేకుండా సెంటర్కి వచ్చేసరికి పిన్ తీసేయచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ కిందకు వచ్చేసరికి డాట్ కరెక్ట్ ఫినిషింగ్ ఉండాలి, డాట్ కరెక్ట్ ఉండాలి. ఇలా పట్టుకొని కొంచెం నెమ్మదిగా వదులుకుంటూ క్లాత్ని లాగకుండా కరెక్ట్ డాట్కి సరిపోయింది కదా, ఈ విధంగా ఒక కుట్టు వేసేసుకున్నాను. మనం పైవైపు తిప్పుకొని చూసుకున్నామండి, ఎక్కడ మనకి మడత లేదు, క్లియర్గా వచ్చేసింది కదా. తర్వాత నెక్ ఓపెన్ చేసి డబల్ కుట్టు వేసేసుకోవాలండి. ఆ కుట్టు పైనే డబల్ కుట్టు వేసుకోవాలి. ఇలా ఫస్ట్ టైం అయితే చూసుకొని జాగ్రత్త క్లియర్గా వేసుకోవాలండి. నెక్స్ట్ రెండో కుట్టు వేస్తున్నప్పుడు మటుకు మీరు ఈజీగా వేసేసేయచ్చు. ఫస్ట్ టైమే కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. ఈ విధంగా జాయిన్ చేసుకున్నాం కదా. ఇదే ప్రాసెస్లో ఈ హ్యాండ్ కూడా చూడండి, క్రాస్ తీసుకున్నది ఈ వైపు ఫ్రంట్ వైపు రావాలి. ఇలా బ్యాక్ వేసుకొని షోల్డర్ వైపు పిన్ పెట్టుకున్నాను. సేమ్ అదే ప్రాసెస్ రండి, ఇందాక నేను చేశాను కదా ఆ హ్యాండ్కి. అదే ప్రాసెస్లో ఈ హ్యాండ్ కూడా ఫినిషింగ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ డాట్కి డాట్ టచ్ అయింది. నేను అక్కడి నుంచి స్టార్ట్ చేసుకున్నాను. క్లాత్ని మడత లేకుండా సర్దుకుంటూ లాగకుండా నీట్గా వేసుకోవాలి కుట్టు. ఎక్కడ మడత రాకూడదండి, మడత రాకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు పిన్ తీసేసేయాలి. సెంటర్ పిన్ తీసేసిన తర్వాత మనం రెండు డాట్ కరెక్ట్గా క్లాత్ పట్టుకొని సాగనీయకుండా వేసేసుకున్నాను. చూడండి, మనకి మడత లేకుండా నీట్గా హ్యాండ్ జాయిన్ చేసిన తర్వాత డబల్ కుట్టు కూడా వేసేసుకుంటున్నాను. డబల్ కుట్టు అనేది 2 కుట్లు అనేవి కంపల్సరీ అండి. ఇలా వేసుకొని నీట్గా చూడండి, హ్యాండ్స్ అనేవి కూడా అయిపోయింది. చూడండి, ఈ విధంగా నేను ఇప్పుడు క్లాత్ అనేది కటింగ్లోనే చూపించానండి. మనం నెక్ పీస్ వేసుకోవాలి. నెక్ పీస్ కోసం క్రాస్ పీస్ తీసుకున్నానండి. బ్లౌజ్లో ఎక్స్ట్రా క్లాత్లోనే నెక్ పీస్ తీసుకున్నాను. ఇలా సెంటర్లో అన్ని పీసెస్ అంతా నెక్కి జాయిన్ చేసుకుంటున్నాను. ఆ లెంత్ అనేది, వెడల్పు అనేది 1.5 ఇంచ్ తీసుకున్నానండి. ఆ క్రాస్ పీస్ వచ్చేసి 1.5 తీసుకున్నాను. అలా నెక్ పీస్లో కట్ చేసుకున్న తర్వాత మొత్తం సెంటర్ జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా సెంటర్ జాయిన్ చేసేసుకోవాలి. అంత లెంత్ ఒకసారి మనకి నెక్ లెంత్కి చేసుకొని నెక్ పీస్ అనేది వేసుకోవాలండి. మెడ పీస్ అంటారు కదా, అది వేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం జాయిన్ చేసేసుకోవాలండి. వీడియో మటుకు ఇక్కడ స్కిప్ చేయండి. బ్లౌజ్ మీకు అర్థం కాదు, కొత్తగా నేర్చుకునేవారైతే స్టెప్ బై స్టెప్ చూసుకుంటే మీరు క్లియర్గా బ్లౌజ్ కుట్టచ్చండి. ఈ విధంగా నేను చూపించే విధంగా ఫాలో అయ్యారంటే చాలా క్లియర్గా, చాలా నీట్గా ఫస్ట్ టైమే బ్లౌజ్ కుట్టి వేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కంపల్సరీ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీకు మరిన్ని వీడియోస్ నేను ఈజీ ప్రాసెస్లో కొత్తగా నేర్చుకునే వారికైతే మరిన్ని క్లాసెస్ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా జాయిన్ చేసుకున్నాం కదా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా జాయిన్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం నెక్ దగ్గర ఎలా పెట్టుకొని ఎలా స్టార్ట్ చేసుకోవాలనేది చూద్దాము. చూడండి, ఈ విధంగా నెక్ దగ్గర నుంచి ఇలా పావించు, నేను ఎక్కడైతే ఆ పీస్ని ఫోల్డ్ చేసి కుట్టలేదండి, నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి ఈ విధంగా పావించు మొత్తం రౌండ్గా కుట్టుకుంటున్నాను. పావించ్ గ్యాప్తో ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేశానండి.
తర్వాత లాస్ట్ ఫినిషింగ్ అయ్యే వరకు ఇలా పావించి కుట్టుకుంటున్నాను. చూడండి, ఉక్స్ పట్టి వైపు నెక్ దగ్గరికి ఎండింగ్ అయిపోయింది. స్టార్ట్ చేసుకునేటప్పుడు కాజా పట్టి వైపు నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము ఈ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని చూడండి, కుట్టు వచ్చేసి చివరిగా వేసుకోవాలి. లాస్ట్లో ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ క్లాత్ని వెనక వైపు తిప్పుకోవాలి. క్లాత్ని ఒక పావించు క్లాత్ వచ్చేసి ఇలా సన్నగా పైపింగ్ లాగా వచ్చేటట్టు వేసుకోవాలి. పై కుట్టు వేసుకోవాలండి. ఆ క్లాత్ అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది బ్లౌజ్ వెనక వైపు మిగిలిపోతుంది. బ్లౌజ్ వెనక వైపు అనేది మిగిలిపోతుందండి. అది మనం కుట్టుకున్న తర్వాత ఎక్సెస్ క్లాత్ తీసేయవచ్చు. ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేయవచ్చండి. ఏ విధంగా తీసేసుకోవాలో కూడా చూపిస్తాను నేను. చూడండి, క్లియర్గా నెక్ని అయితే ఎక్కడ మడత రాకుండా క్లియర్గా చూసుకొని మనం సర్దుకుంటూ క్లాత్ని జరుపుకుంటూ ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా నెక్ పీస్ అనేది వేసుకోవాలి. చూడండి, నెక్ దగ్గర వేసేటప్పుడు మటుకు జాగ్రత్తగా మడత లేకుండా సర్దుకోవాలండి క్లాత్. ఈ పీస్ అనేది హెమ్మింగ్ చేసుకోవడానికి పైపింగ్ అయితే వేరేలాగా చేసుకోవాలండి. ఇది నేను ఎక్స్ట్రా క్లాత్ తీసేసిన తర్వాత హెమ్మింగ్ చేసుకుంటామండి. ఫోల్డింగ్ చేసేసి హెమ్మింగ్ చేసే మెథడ్ చూపిస్తున్నాను నేను. చూడండి, ఇక్కడ ఎక్సెస్ క్లాత్ మిగిలింది కదా, మనం కుట్టుకున్న తర్వాత నేను ఎక్కడ ఫోల్డింగ్ చేసి కుట్టలేదు స్టార్టింగు, అందుకని ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా వచ్చేస్తుందండి. అదైతే హెమ్మింగ్ చేసుకోవాలి. ఈ విధంగా తీసేసేయాలండి క్లాత్ని. చూడండి, జాగ్రత్తగా మనం సిజర్ని బ్రాడ్గా ఓపెన్ చేయకూడదు. కొంచెం స్టార్టింగ్లోనే ఆ పీస్ అనేది జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళది చాలా ఈజీగా చాలా జాగ్రత్తగా నెక్ సిజర్ని మొత్తం ఓపెన్ చేయకుండా కొంచెంగా తీసేసి జాగ్రత్తగా తీసేయాలండి. కొంచెం కట్ అయినా బ్లౌజ్ అనేది కింద వేస్ట్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా మిగిలిపోయింది కదా, తీసేసాను నేను. ఇలా లోపల వైపు ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ క్లియర్గా హెమ్మింగ్ చేసుకోవాలి నీట్గా. చూడండి, ఈ విధంగా ఇలా ఫోల్డింగ్ చేసేసి లోపల వైపు తిప్పేసుకొని ఇలా హెమ్మింగ్ చేసుకోవాలండి. బ్లౌజ్ ఫినిషింగ్ అయిపోయింది. ఇప్పుడు సైడ్ స్టిచ్చింగ్ అనేది చేసుకుందాము. హ్యాండ్స్ లూజ్ చూసుకోవాలండి. ఇప్పుడు మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్ తీసుకొని ఒకసారి లెంత్ అనేది మెజర్మెంట్ చేద్దాము. మన బ్లౌజ్ లెంత్ అనేది చూసుకొని మార్జిన్ వేసుకుంటున్నాను నేను ఈ విధంగా కరెక్ట్గా. ఒకవేళ బ్లౌజ్ లేకపోయినా సరే అండి, మీరు హ్యాండ్ లూజ్ చూసుకోండి. ఈ విధంగా చేయి లూజ్ మార్క్ చేసుకొని నేను కరెక్ట్గా చూసారు కదా, ఇక్కడ డాట్ ఉంది. నేను బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్కి డాట్, బ్యాక్ పార్ట్కి డాట్ ఉంది, కచ్ డాట్ ఉందండి. కరెక్ట్గా అక్కడికి రెండు ఈక్వల్గా వచ్చేటట్టు చూడండి. ఈ విధంగా బ్యాక్ కూడా ఆ డాట్ దగ్గరికి వచ్చేసిన తర్వాత నేను ఆపేసి ఇక్కడ లెంత్ అనేది చూసుకుంటున్నాను. ఈ విధంగా ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్స్ని రెండు సెంటర్కి ఫోల్డింగ్ చేయాలి. ఫ్రంట్ పార్ట్స్ తీసి పక్కన పెట్టారండి. కొంచెం తీసేసిన తర్వాత బ్యాక్ పార్ట్స్ అనేది ఇలా సెంటర్ ఫోల్డింగ్ చేశాను. ఆది బ్లౌజ్ ఉంది కదా, మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా, అది హాఫ్గా నేను కూడా సేమ్ ఆ ప్రాసెస్లోనే కరెక్ట్ లెంత్ మార్జింగ్ చేసుకున్నాను. ఎంతవరకు స్టిచ్చింగ్ అయితే వేసిందో, కుట్టు వేసిందో అక్కడికి మార్జింగ్ చేశాను రెండు. ఇప్పుడు ఉక్స్ పట్టి పార్ట్ వరకు చూసుకుంటున్నాను. ఇక్కడ బ్లౌజ్లో కూడా సేమ్ అక్కడే నేను మెజర్మెంట్ చూస్తున్నాను. కరెక్ట్గా అక్కడ ఉందండి. రెండు అక్కడే పెట్టుకొని నేను మార్జిన్ చేస్తున్నాను. కొంచెం ఉక్స్ పట్టి అనేది కొంచెం ఎక్స్ట్రా వచ్చిందంటే నేను లోపల క్లాతే కొంచెం జరుపుకొని వేసుకుంటున్నాను. కరెక్ట్గా మెజర్మెంట్ చేస్తుందండి. కొంచెం క్రాస్ ఉంటే కనుక ఇలా ఈ విధంగా నడుము పార్ట్ కొలత వేసుకొని తర్వాత ఫ్రంట్ పార్ట్స్ని కూడా హాఫ్ చేసుకొని కొలత వేసుకొని ఈ విధంగా చూసుకోవచ్చు కుట్టు వేసుకునేటప్పుడు మటుకు. ఇది కరెక్ట్గా ప్రాసెస్ అండి, ఈజీ మెథడ్ అండి. మీరు ఇది ఫాలో అయితే మెజర్మెంట్ ఆది బ్లౌజ్లో చూసుకొని పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. చూడండి సేమ్ రెండో సైడ్ కూడా అదే విధంగా నేను హ్యాండ్ లూజ్ చూసుకొని
స్టార్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకు వచ్చేసి బ్యాక్ పార్ట్ వచ్చేసింది, అటు సైడ్ వేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది కదా, ఇది ఆపోజిట్గా వచ్చేస్తుంది. ఇలా ఈ విధంగా చూడండి, డాట్ అనేది కరెక్ట్గా రెండు వైపులా ఉంటాయి. ఆ సెంటర్ డాట్ అనేది కరెక్ట్గా డాట్కి డాట్ టచ్ అవ్వాలి. కరెక్ట్గా అక్కడ నేను మిషన్ స్టాప్ చేసేసాను. ఇప్పుడు అక్కడ బ్యాక్ పార్ట్కి అయితే మార్జిన్ చేస్తున్నాం ఆల్రెడీ. ఇప్పుడు కాజా పట్టి వైపు లెంత్ చూసుకుంటున్నాను. ఇది సేమ్ అక్కడ కూడా నేను కాజా పట్టి లెంత్ చూసుకొని మార్క్ చేసుకున్నాను. 2 డాట్స్ ఒకే దగ్గర ప్లేస్ వచ్చేటట్టు చూసుకొని కొంచెం లోపలికి వేసానండి నేను కాజా పట్టిది. అందుకు నేను బ్యాక్ పార్ట్ కూడా కొంచెం లోపలికి వేసేస్తున్నాను. 2 ఈక్వల్ అయిపోతాయి. ఎందుకు చేశానంటే క్రాస్గా ఉందండి ఇది, అందుకోసం నేను కొంచెం అక్కడ తగ్గించేసుకొని ఇక్కడ కూడా తగ్గించేసుకున్నాను అండి. అక్కడ పెంచుకొని ఇక్కడ తగ్గించానండి, సారీ. చూడండి, ఈ విధంగా మనం లెంత్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవాలి. లేకపోతే ఒకసారి మళ్ళీ చూడండి, ఈ విధంగా చూసుకున్నాను. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది కదా, మనం ఒక సైడు కొంచెం ఒక 1/2 ఇంచు ఆ నడుము వరకు మళ్ళీ ఆ కుట్లో కలిపేశానండి నేను. ఆ లెంత్ అనేది కరెక్ట్గా నడుము వచ్చిందా లేదా ఒకసారి చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా లెంత్ కరెక్ట్గా సరిపోయింది. చూడండి, ఈ విధంగా నడుము కరెక్ట్గా సరిపోయింది కదా. తర్వాత ఎక్స్ట్రా కుట్లు అనేవి తర్వాత పక్క నుంచి ఇలా వేసేసుకోవచ్చండి. ఈ విధంగా బ్లౌజ్ ఈజీగా మీరు నేను చెప్పే ప్రాసెస్ ఫాలో అయ్యారంటే చాలా ఈజీగా, కొత్త వారైనా సరే ప్లెయిన్ బ్లౌజ్ అనేది చాలా ఈజీ మెథడ్ అండి. నేను చెప్పే పేపర్ విధానం కట్ చేసే మెథడ్ ఫాలో అయ్యారంటే ఈజీగా మీరు మీ బ్లౌజ్ కుట్టి వేసేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. మీకు ఏ విధంగా కావాలో, ఏ విధంగా నేను పెట్టాలో అనేది కామెంట్స్లో డౌట్ ఉంటే అడగండి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా బ్లౌజ్ సైడ్ కుట్లు అనేవి వేసి ఫినిషింగ్ చేసేయచ్చు. ఎక్స్ట్రా క్లాత్ ఈక్వల్గా నేను తీసేస్తున్నానండి. చూడండి, బ్లౌజ్ అనేది ఈజీగా ప్లెయిన్ బ్లౌజ్ 1/2 అవర్లో ఫినిషింగ్ చేసేసుకున్నాను. నేను బ్లౌజ్ కటింగ్ వీడియో కూడా పెట్టున్నానండి. ఈ బ్లౌజ్ కటింగ్ చేసే విధానం కూడా పేపర్ కటింగ్తో. చూడండి, ఈ విధంగా బ్లౌజ్ అనేది ఫినిషింగ్ చేసుకున్నాను. మీరు పేపర్ కటింగ్ ఫాలో అయ్యారంటే చాలా ఈజీగా, కొత్త వారైనా సరే చాలా ఈజీగా మీ బ్లౌజ్ అనేది కుట్టవచ్చండి. చూడండి, చాలా ఈజీ మెథడ్ అండి. మీరు ఇది కనుక ఫాలో అయ్యారంటే చాలా బాగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ని ఫాలో అవ్వండి.